సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. హరహర శంకర భక్తవ శంకర కార్తీక మాసం సందర్భంగా శివనామ స్మరణం ఎక్కడ చూసినా మారుమ్రోగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్నా, లాంగ్ టైం ప్లానింగ్ తో రియాలిటీ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, అందుకు ఈ కార్తీక మాసం సరైన టైం. ఈ తరుణంలో మీకు చక్కని మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడు ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్ తో సూటబుల్ బడ్జెట్ లో అన్ని అప్రూవల్స్ తో ప్రాజెక్టులు ఎక్కడున్నాయి? ఇందుకోసం తెగ కష్టపడాల్సిన అవసరమేమీ లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దీనికి ఒక చక్కటి వేదిక ఉంది. అదే www.naredco.telangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. కాలుష్యం, వనరుల వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత రోజుల్లో గ్రీన్ బిల్డింగ్స్ ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. పర్యావరణ హిత పద్ధతుల్లో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్ పై నేటి తరం చాలా ఆసక్తి చూపిస్తోంది. ఈ దిశగా కస్టమర్లలో మరింత చైతన్యం పెంచేలా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుంచి 16 వరకు బెంగళూరు సిటీలోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2024 నిర్వహించింది. 22nd ఎడిషన్ గా జరిగిన 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పోకు 2000కు పైగా అతిథులు హాజరయ్యారు. 10,000కు పైగా విజిటర్లు ఈ ఈవెంట్ ను సందర్శించారు. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు ఈ ఈవెంట్ కు హాజరై గ్రీన్ బిల్డింగ్స్ లో వస్తున్న కొత్త ట్రెండ్స్ గురించి వివరించారు. A green building can be defined as building maintenance through the lifetime and demolition of a structure at the end of its life using environmentally aware, sustainable and resource efficient processes with close to zero net carbon emissions throughout its lifetime. I believe our state Karnataka has the potential to spearhead the global green building movement with dedicated and passionate organizations like IGBC working on it tirelessly. I am also confident that our state can emerge at the forefront of the transformative initiative in our country so other states can replicate it for the betterment of all. Thank you. ఈ సంవత్సరము ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 14th రోజు దీన్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో కర్ణాటక హానరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ ఒక 140 స్పీకర్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చారు. అబౌట్ 2000 డెలిగేట్స్ రావడం జరిగింది. కాన్ఫరెన్స్ పక్కనే 10,000+ విజిటర్స్ కూడా ఎగ్జిబిషన్ రావడం జరిగింది. ఈ ఇయర్ మన థీమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ నెట్ జీరో ఇన్ బిల్డింగ్స్ అండ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్. అండ్ ఇంతవరకు మనము ఈ యొక్క 30 రేటింగ్స్ గురించి మనము చాలా కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఇప్పటి నుండి మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా నెట్ జీరో రేటింగ్స్ మీద ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ వచ్చిన స్పీకర్స్ అంతా కూడా చాలా ఇది గ్రాండ్గా జరిగిందని చెప్పడం జరిగింది. సో అక్రాస్ ద కంట్రీ కూడా ఈ యొక్క మా యొక్క ఐజీబీసీ యొక్క చాప్టర్ నుంచి కూడా ఆఫీస్ బేరర్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ మోర్ మైల్ స్టోన్ మా యొక్క జర్నీలో అండ్ ఇట్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్ బై ఆల్ ద డెలిగేట్స్. విశాలమైన సాగర తీరం, విభిన్నమైన సంస్కృతులకు నిలయం, ప్రగతికి ప్రశాంతతకి పెట్టింది పేరు విశాఖపట్నం. తూర్పు తీరంలో తిరుగులేని నగరం, ఆర్థిక రాజధానిగా ఎదిగిన సిటీ ఆఫ్ డెస్టినీ, హ్యాపీ లివింగ్ కు పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఈ నగరంలో సొంతిల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నా, ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నా వారికి ఇదే సరైన టైం. క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో 10th ప్రాపర్టీ ఎక్స్పో నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో గ్రాండ్ రేంజ్ లో జరగనుంది. బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రాలో కూటమి సర్కార్ వైజాగ్ డెవలప్మెంట్
డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఐటీ కంపెనీలు విశాఖలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. లైఫ్ స్టైల్ హబ్స్ కొలువుదీరనున్నాయి. దీంతో వైజాగ్ లో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారి ఆసక్తి మరింత పెరిగిపోయింది. దీంతో కస్టమర్లు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రెడాయి వైజాగ్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు విశాఖపట్నంలో ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి? అతి వేగంగా విస్తరించే నగరాల్లో విశాఖపట్నం ఒకటండి. అంతేకాకుండా మనకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా మెట్రో ప్లానింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. రోడ్, రైల్, ఫ్లైట్, అంతేకాకుండా మనకి సీ ఉండటం వల్ల అన్ని రకాల సదుపాయాలు మనకి విశాఖపట్నం ఉంటాం. అంతేకాకుండా ఎంత ప్రకృతికి ఎంతో దగ్గరగా ఉండటం, నిజంగా మన ఆంధ్ర ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలా మెట్రో కల్చర్ తోటి ఉండే ఈ విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే ఆశ ఉంటుందని మేము ఇప్పుడు భావిస్తూ ఉంటామండి. అంతేకాకుండా క్రెడాయి అనేది ఒక ప్రముఖ సంస్థ. ప్రతి బిల్డర్ కూడా నేను మెంబర్ క్రెడాయి అని ఎంతో గర్వంగా ఈ రోజు ఎందుకు పెట్టుకుంటున్నారంటే, క్రెడాయి సంస్థలో ఒక మెంబర్ గా ఉండటం అంటే అది ఎంతో నాణ్యతకి, నమ్మకానికి కట్టుబడి ఉంటారు ఈ క్రెడాయి మెంబర్స్ అనే నమ్మకాన్ని ఈ రోజు విశాఖపట్నం ప్రజల్లో మేము కలిగించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ షో సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. హాయ్ సార్. హలో. క్రెడాయి వైజాగ్ ప్రాపర్టీ షో స్పెషాలిటీ ఏంటో చెప్తారా సార్? అంటే అదర్ ప్రాపర్టీ షోస్ చాలా జరుగుతూ ఉంటాయి, సో దాని గురించి. క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోలో ఒక బిల్డర్సే కాకుండా లేఅవుట్ డెవలపర్స్, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉన్న మల్టిపుల్ ఆపర్చునిటీసే కాకుండా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్, ఇలాంటి అన్ని కూడా లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ బేస్ చేసుకుని వచ్చిన యాప్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అలాగే బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవి కూడా కస్టమర్స్ ఎవరన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వారికి ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది, వారికి ఈఎంఐ ఎంతవరకు పడుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా అక్కడే స్టాల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఒక సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్నా కానీ, పెట్టుబడి పెట్టి వాళ్ళ యొక్క లైఫ్ ఒక సెక్యూరిటీ క్రియేట్ చేసుకోవాలన్నా గానీ విశాఖపట్నం నిర్వహించే క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోకి వస్తే ఒక కొద్ది వ్యవధిలోనే మొత్తం వివరాలు తెలుసుకొని వాళ్ళ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ 30,000 SFTలో 100కు పైగా సార్సులో డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ కోసం. అలాగే అపోలో హాస్పిటల్ కి ఒక స్టాల్ ఇస్తున్నాము CSR యాక్టివ్ కింద. మిగతా స్టాల్స్ అన్ని కూడా ఈ బిల్డింగ్ మెటీరియల్స్, లేఅవుట్స్, ఫ్లాట్స్, ప్లాట్స్ అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా డిఫరెంట్ రేంజెస్ లో కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అవి ఉంటాయి. కలర్ స్పీక్స్ ఆల్ లాంగ్వేజెస్. నిజం, అందమైన రంగులు మన మనసులోని భావాన్ని ప్రతిబింబిస్తాయి, మనకు తెలియని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక్కో రంగుది ఒక్కో అందం, ఒక్కో రకమైన భావాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి. 2 పడక గదుల ఇల్లైనా, విలాసవంతమైన విల్లా అయినా, పెద్ద మాల్ అయినా, చిన్న ఆఫీస్ అయినా, నిర్మాణానికి అందం తెచ్చేది రంగులే. ప్రతి రంగుది ఒక ప్రత్యేకమైన అందం. ప్రతి ఇంటిని, ప్రతి నిర్మాణాన్ని అందమైన రంగుల హరవిల్లులా మార్చి ఎందరో కస్టమర్ మనసులో చెదరని ముద్ర వేసుకుంది టెక్నో పెయింట్స్. లక్షల పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు. సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. బీపీ ఎందుకు రమ్మా, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు. మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ఇప్పుడంతా పాన్ ఇండియా మంత్రం వినిపిస్తోంది. ఈ ట్రెండ్ టెక్నో పెయింట్స్ మరో మెట్టెక్కిస్తోంది. రీసెంట్ గా రీటైల్ సెక్టార్ లోకి టెక్నో పెయింట్స్ ఎంటర్ అయింది. అతి తక్కువ టైంలోనే దేశంలోని అన్ని మూలల కస్టమర్ల ఆదరాభిమానాలు దక్కించుకుంది. టెక్నో పెయింట్స్ ను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. మహేష్ క్యాంపెయినింగ్ సూపర్ హిట్ అయింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తులపై మంచి బజ్ క్రియేట్ అయింది. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితో వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. కొత్తదనానికి పెద్దపీట వేయడం టెక్నో పెయింట్ స్పెషాలిటీ. రీసెంట్ టైమ్స్ లో హై ఎండ్ కస్టమర్లంతా ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి నచ్చేలా టెక్నో పెయింట్స్ రిచ్ వేవ్స్ పేరుతో ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్స్ ని పరిచయం చేస్తోంది. రిచ్ వేవ్స్ ప్రొడక్ట్స్ విశిష్టత తెలియజేసేలా హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క కస్టమర్ కు సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేయడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసింది. కొత్త టెక్నాలజీతో, కొత్త సేవలతో, కొత్త ఉత్పత్తులతో
పెయింట్స్ రంగంలో కొత్త ట్రెండును సృష్టిస్తున్న సంస్థ టెక్నో పెయింట్స్. మన తెలుగు రాష్ట్రాల నుంచి అత్యుత్తమ నాణ్యత, మరెక్కడా లభించని సేవలతో బిల్డర్ కమ్యూనిటీకి ఫేవరెట్ బ్రాండ్గా ఎదిగింది. మల్టీనేషనల్ కంపెనీలకు ధీటైన ఉత్పత్తుల తయారీతో రీటైల్ రంగంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అత్యధిక మంది కస్టమర్లకు చేరువైంది. కలర్స్ లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ తో తమ ప్రత్యేకత చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషెస్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. 200కు పైగా వెరైటీ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ తో పెయింట్స్ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపింది. రిచ్ వేవ్స్ ను మరింత చేరువ చేసేలా దేశవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లకు సన్నాహాలు చేస్తోంది టెక్నో పెయింట్స్. రిచ్ వేవ్స్ ఉత్పత్తుల శ్రేణిని కస్టమర్లకు మరింత చేరువ చేసేలా త్వరలో అన్ని మెట్రో సిటీస్ కు ఎక్స్పీరియన్స్ సెంటర్ ను విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో భాగంగా ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కొత్తగా ఆఫీస్ ని కూడా స్టార్ట్ చేసింది. దీంతో ముంబై బేస్డ్ టెక్నో పెయింట్స్ కస్టమర్లు, అభిమానులకు మరింత సత్వరమైన సేవలు అందిస్తోంది టెక్నో పెయింట్స్. డ్రీమ్ హై, థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. ప్రెసెంట్ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు ఎప్పుడు సమున్నతంగా ఉంటాయి. డ్రీమ్ హౌస్ లోనూ వారి ఆకాంక్షలు హై రేంజ్ లోనే ఉంటాయి. ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించే వారి ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం ఓ రకంగా పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ఫుల్ఫిల్ చేసేలా ప్రీమియం ప్రాజెక్టులను పర్ఫెక్ట్ అనిపించే రీతిలో డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి సంస్థ నమిశ్రీ గ్రూప్. లగ్జరీ ప్రాజెక్టులకే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా నమిశ్రీ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ట్విన్ టవర్స్. హ్యాపీ లివింగ్ కు అన్ని విధాలుగా సూట్ అయ్యే సైదాబాద్ ఏరియాలో ఈ హై రైజ్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతోంది. చంపాపేట్ మెయిన్ రోడ్ పై 3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని మోడర్న్ అమ్యూనిటీస్ తో మోడర్న్ వండర్ అనే రీతిలో హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ నమిశ్రీ సంస్థ డిజైన్ చేసింది. ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కోసం సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా భాగ్యనగరంలోనే కీ లొకేషన్ లో ట్విన్ టవర్స్ ఉంటాయి. గ్రీన్ అండ్ ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ కి సమీపంలోనే అర్బన్ పీపుల్ కి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి. న్యూ ఏజ్ జనరేషన్ కు న్యూ ఏజ్ ఐడియాలతో ప్రాజెక్టులను తీర్చిదిద్దే సంస్థగా రియాలిటీ సెక్టార్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్. హ్యాపీ లివింగ్ కు అత్యంత అనువైన ఏరియా సైదాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ సైతం మెచ్చేంత ట్రెండీ అండ్ గ్రాండ్ గా ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న హై రైజ్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ట్విన్ టవర్స్ క్వాలిటీ అండ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ మోడ్రన్ ఆర్కిటెక్చర్ తో సైదాబాద్ కే ఐకానిక్ గా నిలిచేలా ఈ ట్విన్ టవర్స్ ను డెవలప్ చేస్తోంది. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మేఘ్నా. సో ఈ రోజు వచ్చేసి నమిశ్రీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోతీలాల్ జైన్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? యా. సో నమిశ్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి ఒక స్మాల్ నోట్ ఇవ్వరా? నమిశ్రీ గ్రూప్ 20 years బ్యాక్ 2004లో స్టార్ట్ అయింది. సిన్స్ లాస్ట్ 20 years మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పని చేస్తున్నాం. ఆల్మోస్ట్ 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 10 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. సైదాబాద్ లో ఇప్పుడు ట్విన్ టవర్స్ అనే ప్రాజెక్ట్ నడుస్తుంది, రెడీ టు మూవింగ్ కదా. సో దాని గురించి చెప్తారా? సైదాబాద్ మెయిన్ రోడ్ మీద చంపాపేట్ రోడ్ వస్తుంది. అక్కడ మేము 3.5 acres ల్యాండ్ తీసుకొని 23 floors హై రైజ్ టవర్స్ కడుతున్నాము. అది 3 monthsలో 100% కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఓల్డ్ సిటీలో మోస్ట్లీ చూస్తే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఒక ఆర్గనైజ్డ్ వేలో బిల్డింగ్ ఫ్లాట్స్ 2.5 BHK 3 BHK ఫ్లాట్స్ విత్ ఆర్గనైజ్డ్ పార్కింగ్ ఆల్ ఫెసిలిటీస్ తోని మేము అక్కడ బిల్డింగ్ కడుతున్నాము. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఆ సైడ్లో బాగా ఉన్నాయి. సో పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ హియర్. హై రైజ్ ఉంటే కొంచెం పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది పైన ఫ్లోర్స్లో. ప్లస్ అక్కడ ఆర్గనైజ్ వేలా గేటెడ్ కమ్యూనిటీ లెక్క ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి.
So a lot of people are getting attracted, not from old city, I will say, from even Koti, Sultan Bazaar, ఈ ఏరియాలోకి వెళ్ళి కూడా అక్కడ జనాలు వెళ్తున్నారు. అండ్ ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ వెరీ వెల్, క్వాలిటీ వైజ్, డిజైన్ వైజ్, ఫ్లాట్స్ డిజైన్. What are the project highlights of the Twin Towers? Twin Towers project highlights, it's an exclusive project on the main road. Plus we have ground plus 22 floors. It's the tallest tower in East Hyderabad. Then we have podium where vehicle movement is zero. All vehicles go inside immediately. Enter aitene parking lo vellipotaru. Children can play, people can stay, organize get together or sit there. Parents and old people can sit there. So there is no vehicle disturbance. Plus we have around 40,000 square feet of clubhouse where lot of amenities, about 32 amenities are planned. We have swimming pool, we have box cricket type arrangement, lot of children's play equipments are there. These things we have arranged there. I am sure that people will enjoy staying here. రియాలిటీ రంగంలో చాలా త్వరగా ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. కానీ ట్రెండ్ సెట్ చేయాలంటే అత్యంత కీలకమైంది ప్లానింగ్. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ను ముందుగానే గుర్తించి అందుకు తగినట్టు ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ ప్రతి ఒక్క ప్రాజెక్టులోనూ కస్టమర్లకు 100% సాటిస్ఫాక్షన్ గిఫ్ట్ గా ఇచ్చేటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులైనా, ప్రీమియం ప్లాట్స్ అయినా గిరిధారి ప్రాజెక్టులన్నీ ఎప్పుడూ ట్రెండింగ్ లో టాప్ లోనే ఉండడం ఈ సంస్థపై కస్టమర్లకు ఉన్నటువంటి తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. రాజేంద్ర నగర్ అంటే ఓ రకంగా ఇంద్రలోకం అనే చెప్పాలి. సిటీలో ఇంకెక్కడా లేని బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటం ఈ ఏరియాకు అత్యంత క్రేజ్ తీసుకొచ్చాయి. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డిజైన్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ కు చేరువలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17 and 18 లకు కేవలం 5 minutes దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. ప్రతి కస్టమర్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. ఈశాన్య అందాలు, 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్, చక్కని నీటి సరఫరా ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్ గా మారాయి. ప్రాస్పెరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పెరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్స్ వచ్చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే 6000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్. దాంతో పాటు హిమాయత్ సాగర్, ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పెరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పెరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పెరా కౌంటీ ప్లేస్. కనెక్టివిటీ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పెరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ నంబర్ 1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా ఆల్రెడీ మేము వర్క్ కూడా చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాము. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది.
డ్రీమ్ హౌస్ అందంగా విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండీగా ఉండాలి, ట్రెమెండస్ అనిపించాలి. ఇది నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్. ప్రెజెంట్ జనరేషన్ స్పీడ్ ను ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్టులను నిర్మించేటువంటి సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అంటే కేవలం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు, కస్టమర్లతో మంచి ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకోవడం అని విశ్వసించే వ్యక్తి ఎన్సిడి అధినేత శ్రీనివాసరావు గారు. కార్తీక మాసం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వన సమారాధన. రొటీన్ లైఫ్ నుంచి ఓ చక్కని విరామానికి వన సమారాధన బెస్ట్ చాయిస్. ఎన్సిడి సంస్థ తమ కస్టమర్లందరితో ఉన్న అనుబంధాన్ని పెంచుకుంటూ రీసెంట్ గా వివాంతా గ్రీన్ మెడోస్ ప్రాజెక్ట్ సైట్ లో వనభోజనాలు ఏర్పాటు చేసింది. ఎన్నో ఏళ్లుగా సంస్థతో ఆత్మీయ అనుబంధం ఉన్న కస్టమర్లు ఫ్యామిలీలతో సహా అటెండ్ అయ్యారు. ఎన్సిడి కుటుంబం ఎంత పెద్దతో ఈ ఈవెంట్ చాటి చెప్పింది. కార్తీక వన మహోత్సవం వనభోజనాల ఫంక్షన్కి ఎన్సిడి ఫ్యామిలీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు మా కస్టమర్లందరికీ కూడా నమస్కారం. ఈ వనభోజనం అనేది మనం ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక మాసంలో ప్రకృతితో మమేకమై మన మదర్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రకృతి ఒడిలో మనం జరుపుకునే ఒక అద్భుతమైనటువంటి ఫంక్షన్ ఇది. దీన్ని మనం పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా వన మహోత్సవం, వనభోజనం అనే పేరుతోటి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అదే స్ఫూర్తితోటి మనం కూడా పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ మరి మన జీవన విధానానికి కావాల్సిన ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటూ ముందుకు సాగే ఉద్దేశంలో ఎన్సిడి ఈ వనభోజనాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్లు ఇక్కడ వచ్చిన విజిటర్స్ అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్లాస్టిక్ నివారణ కోసం ఎకో ఫ్రెండ్లీ గన్ని బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే కెఫిన్ ఫ్రీ లట్టైన్లు కూడా మనం అక్కడ పెడతాం జరిగింది. అలాగే రకరకాల ఫంక్షన్లకు కావాల్సిన ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్తో తయారు చేసి ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్సిడి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతుంది. మన రాయల్ పెవిలియన్లో మరియు వివాంతా గ్రీన్ మెడోస్లో కూడా ఎకో ఫ్రెండ్లీ ఎస్టీపీలు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకునే స్టెప్స్తో పాటు ఇవన్నీ కూడా సొసైటీకి పనికొచ్చే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే వివాంతా సెంట్రల్ కోర్ట్ అండ్ అనెక్స్ మరియు రాయల్ పెవిలియన్, వివాంతా ప్రైడ్ మరియు వివాంతా గ్రీన్ మెడోస్లో ఇన్వెస్ట్ చేసినటువంటి అందరు కస్టమర్లు అందరూ కూడా ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో శంకర్పల్లి మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. ఇక్కడ బెస్ట్ హౌసింగ్ ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఎన్సిడి సంస్థ ఇక్కడ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ వివాంతా గ్రీన్ మెడోస్ ను డెవలప్ చేస్తోంది. ఫేమస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ఈ ప్రాజెక్ట్ కు చేరువలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, కోకాపేట్ 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, ట్రాన్స్పోర్ట్ పరంగా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం ఇంకొక ప్లస్ పాయింట్. సిటీలో మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాల్లో బెస్ట్ ఏదంటే గుర్తొచ్చే పేరు మోఖిలా. హ్యాపీ లివింగ్ కు ఇంతకన్నా ఐడియల్ ప్లేస్ ఉండదని అందరూ చెప్పే మాట. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను అందరికన్నా ముందే గుర్తించింది నిఖిలా. మోఖిలా అంటే నిఖిలా అన్నంతగా ఇక్కడ పలు ఐకానిక్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసింది. మోఖిలాలో నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. లొకేషన్, బ్రాండ్ వాల్యూ, కస్టమర్ ఫ్రెండ్లీ, క్వాలిటీ, మార్వెలస్ డిజైన్స్. కొత్తగా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు కస్టమర్ ఏ క్వాలిటీ కావాలని కోరుకున్నా ఎస్ అనే ఆన్సర్ దొరికే ఒకే ఒక చోటు వాసవి. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో కస్టమర్ల కలలకు ప్రతిరూపంలా నిలిచేటువంటి ఘనత వాసవిది. ప్రతి ప్రాజెక్ట్ ను 100% నిబంధనలకు అనుగుణంగా రాబోయే 10 కాలాలకు భరోసాగా నిలిచే జెన్యూనిటీ అండ్ క్వాలిటీతో డెవలప్ చేయడం వాసవి నిబద్ధతకు నిదర్శనం. హైదరాబాద్ సిటీకి నలుదిక్కుల నలుగురు మెచ్చేలా అన్ని జనరేషన్ల ఆనందాలకు చిరునామాగా నిలుస్తోంది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్, బెస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్, సూపర్ క్వాలిటీ, వండర్ఫుల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఒకే చోట ఉండాలనుకునే అర్బన్ పీపుల్ ఆశయాలను నిజం చేస్తోంది. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో
అగ్రస్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ సిటీకి 4 వైపులా ఐకానిక్ గా నిలిచేవన్నీ వాసవి సంస్థ ప్రాజెక్టులే కావడం రియాలిటీ సెక్టార్ లో వాసవి సంస్థకున్న బ్రాండ్ వాల్యూకు అద్దం పడుతుంది. సిటీ పీపుల్ ఇష్టపడే ఫీచర్స్ తో, మోడర్న్ అమ్యూనిటీస్ తో ప్రైమ్ లొకేషన్స్ లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఈస్ట్ సైడ్ మెట్రో స్టేషన్ కు సమీపంలో ట్రెండ్ సెటర్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు బెస్ట్ కనెక్టివిటీ ఉండే ఉప్పల్ భగాయత్లో వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి క్రౌన్ ఈస్ట్. మెట్రో స్టేషన్ కు కేవలం 2 నిమిషాల ప్రయాణ దూరంలో 2, 3 and 4 BHKలు స్కై విల్లాలతో ఈ ప్రాజెక్టు ముస్తాబవుతోంది. హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా వాసవి గ్రూప్ డెవలప్ చేస్తున్న గ్రాండ్ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్. 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో మెట్రోపోలిస్ ఐకానిక్ టవర్ గా నిలవనుంది. సిటీలోని ప్రైమ్ ఏరియా అయిన ఎల్బీ నగర్ లో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న బిగ్గెస్ట్ స్కై స్క్రాపర్ వాసవి ఆనంద నిలయం. ఈ ప్రాజెక్ట్ ఆవరణలో వాసవి ప్రత్యేకంగా శ్రీ పద్మాదేవి గోదాదేవి సమేత శ్రీ ఆనంద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తోంది. రీసెంట్ గా శాస్త్రోక్తంగా జరిగిన ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటింది. కార్తీక మాసం శుభవేళ జరిగిన ఆలయ శంకుస్థాపనకు వాసవి సంస్థ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ఎల్బీ నగర్లోని మన ఆనంద నిలయం ప్రాజెక్టులో ఆనంద వెంకటేశ్వర స్వామి ఆలయము శంకుస్థాపన జరిగింది. 4000 అపార్ట్మెంట్లతోని దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అవతరించబోతుందండి. అందులోనే ఈ ఆనంద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండబోతుందండి. అందరికి నమస్కారం అండి. వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టు 30 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 11 టవర్లతోని 32 ఫ్లోర్స్తోని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాము. ఇందులో స్పెషల్ అట్రాక్షన్గా సెంటర్ ఏట్రియంలో ఒక 4 acres స్పేస్లో 3 క్లబ్ హౌసెస్ మేము నిర్మించడం జరుగుతుంది. 70% ఓపెన్ స్పేస్ ఉందండి ఈ ప్రాజెక్ట్లో. ఈ 70% ఓపెన్ స్పేస్లో ఒక స్పిరిచువల్ సెంటర్ లాంటిది ఒకటి ఉంటే ఇందులో ఉండబోయే రెసిడెంట్స్ అందరు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణము మేము సృష్టించవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ ఆలయం నిర్మాణం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. వాసవి ఆనంద నిలయము దక్షిణ భారతదేశంలోనే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఇది కంప్లీట్ అయిన తర్వాత ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. ఇట్స్ ద అబోర్డ్ ఆఫ్ హ్యాపీ లివింగ్ వాసవి ఆనంద నిలయం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.